ఆదిలాబాద్ జిల్లాలో 2200 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సమస్యాత్మక కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. సుమారు 279 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామస్తులు ఓట్లు వేస్తే ఎన్నికల కమిషన్ రూల్స్ మేరకు చర్యలు తీసుకుంటామంటున్న కలెక్టర్ రాజర్షిషాతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఎంపీ సెగ్మెంట్ లో పోలింగ్ సరళికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు జిల్లాధికారులు పూర్తి చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేకంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఓవరాల్ గా చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొత్తం పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉన్నారు. సార్ చెప్పండి, పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 13 తారీఖు మన పోలింగ్ ఉంటుంది. సో ఆసిఫాబాద్ సిర్పూర్లో 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకి పోలింగ్ టైమింగ్ ఉంటాయి. మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ టైమింగ్ ఉంటుంది. సో ఈరోజు అన్ని సెక్టర్స్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ముఖ్యంగా ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ కేంద్రాలు సంబంధించిన పోలింగ్ బృందాలు కానీ అందరూ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ మటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర 10,560 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోస్టల్ ఓట్ కూడా వినియోగించారు. కాబట్టి చాలా ప్రశాంతంగా ఇక్కడ చూస్తే చాలా హ్యాపీ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళ చెక్ లిస్ట్ కూడా చెక్ చేసి వాళ్ళకి స్టాచ్యూటరీ మెటీరియల్ కానీ నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్ కానీ ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ వాళ్ళ పోలింగ్ స్టేషన్ సంబంధించిన అందిందా అందట్లేదా అన్నీ చెక్ చేశారు. వెహికల్స్లో కూడా ఈ అన్ని జీపీఎస్ ఫిట్టింగ్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళ మూవ్మెంట్ కూడా మనం ట్రాక్ చేస్తాము. అన్నిటికీ కంటెస్టింగ్ క్యాండిడేట్కి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి తెలుసు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ, రిసెప్షన్ ఎక్కడ, ఈవీఎం స్టోరేజ్ ఎక్కడ, ఈవీఎం రిసెప్షన్ టైం ఎక్కడ అన్నీ తెలుసు. వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎక్కడైనా చిన్న సమాచారం ఎక్కడైనా ఎవరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇస్తూ చాలా మంచిగా ప్రశాంతంగా ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో అక్కడ డిఓ ఆసిఫాబాద్ గారు కూడా డిఓ నిర్మల్ గారు కూడా వాళ్ళందరూ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? సో మన దగ్గర క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి చూస్తే సుమారుగా 120 లొకేషన్స్ 250 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ సిఏపిఎఫ్ మెజర్స్ కానీ నాన్ సిఏపిఎఫ్ మెజర్స్ కానీ తీసుకోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఎక్కడైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ కానీ 1 సెక్షన్ సిఏపిఎఫ్ బృందాలు ఉంటారు. దీంతోపాటు నాన్ సిఏపిఎఫ్ మెజర్స్ ప్రతి ఒక్క చోట్ల ఉన్నాయి. మైక్రో అబ్జర్వర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు అక్కడ వెబ్ కాస్టింగ్ లోపల ఉంది, బయట సీసీటీవీ ద్వారా కూడా ఫుటేజ్ అవుతున్నాయి. అండ్ అక్కడ ఉన్న పోలింగ్ బృందాలకి క్లియర్గా చెప్పడం జరిగింది ఏ కేటగిరీలో మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్లో మీరు ఏ విధంగా డిసిజన్ తీసుకోవాలి వాళ్ళకి ట్రైనింగ్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క చోట్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ రేపు జరుగుతాయి. నేను కానీ ఎస్పీ గారు అలానే మొత్తం ప్రణాళిక కూడా చేయడం జరిగింది. మహారాష్ట్ర సరిహద్దులోని పరందోలి గ్రామ పంచాయతీ పరిధిలో 12 గ్రామాల ఓటర్లు మహారాష్ట్రలో ఓటేశారు. రేపు జరగబోయే తెలంగాణ పోలింగ్లో కూడా ఓట్లలో పాల్గొంటామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? సో అయితే దాంట్లో ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. ఇది ఆసిఫాబాద్ జిల్లాలో కేరామేరి మండల్లో ఇలానే ఏవైతే మీరు మహారాష్ట్ర సంబంధించిన ఆ గ్రామాలు ఆ రెవెన్యూ విలేజెస్ డిస్ప్యూట్లో చెప్పారు. సో మనం మహారాష్ట్రలో చందర్పూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడైనా ఓటు జరిగింది అప్పుడు మన ఆసిఫాబాద్ డిఓ గారు అక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టి వాళ్ళకి టామ్ చేయించి క్లియర్గా చెప్పారు మీరు ఎక్కడైనా ఒక్క చోట్లో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉంటుంది. మీరు చంద్రపూర్లో ఓటు వినియోగించండి, లేదు ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటు వినియోగించండి. ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఇదే విధంగా డిస్కషన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనం వాళ్ళకి ముందే అవగాహన చేశాము. తర్వాత ఇంకొకటి ఇండెలిబుల్ ఇంక్ కూడా ఒకవేళ వాళ్ళు చంద్రపూర్లో ఓట్ వేశారంటే ఇండెలిబుల్ ఇంక్ ఉంటాయి. అది ఐడెంటిఫై చేసి ఒకవేళ పొరపాట్లో ఎవరైనా ఆదిలాబాద్ పీసీలో ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఓటు డినై చేస్తారు. ఎవరైనా ఇండెలిబుల్ ఇంక్ లేదు వాళ్ళు అక్కడ ఓటు హక్కు వినియోగించలేదు వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆదిలాబాద్ పీసీలో అలౌ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా డిఓ ఆసిఫాబాద్ గారు వాళ్ళ పోలింగ్ బృందాలకి పిలిపించి క్లియర్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేస్తున్నాం. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్ V6 న్యూస్ ఆదిలాబాద్ నుంచి.